సెట్ ఇద్దాం పొరుందా డాక్టర్ కూడా సెట్ అయిపోయిందా ఏం కావాలి? సర్ది గోళీలు ఉన్నాయా? సర్ది గోళీలు ఇక్కడ దొరికాయి, మెడికల్ షాప్ లో దొరుకుతాయి. మీకేమన్నా తలకాయ ఉందా? మరి ఆ గోళీలు ఉన్నాయా? ఏం గోళీలు? కరెక్ట్ గోళీలు అక్కడ ఏం దొరకాయి? నడరే మెడికల్ షాప్ కోరి. మనకు ఉందా రిజెక్ట్ ఈ చిమ్మకపోవడం లవర్ అంటే నువ్వు గిలిచుకొచ్చి పోరిందంట ఎవరా నాకు ఇవ్వబోతుంది మరి నీకన్నా ఎప్పుడు కూర్చుంటాయి ఇక్కడ పూజ చేయమంటావు ఏం చెప్పుకుంటావు అన్న నాకు ఎందుకు నమ్మబుద్ధి అయితే లేదు. అంటే నేను చెప్పి నమ్ముతారా? నమ్ముతుంది. నువ్వు ప్రూఫ్ అయ్యా అయ్యే నువ్వు ఏ పని చేసినా ఊళ్ళో అందరికి వెళ్తుంది నాకు తెలియదా? బతులు నోట్రా అదే ఒకటి ఏంటిది? రసగుల్లా చెంప అలుతుంది బాడుకో. ఏం మాట్లాడతాను? ఏమడుతున్నా మటలేనా అలకంది నీకు అన్నా ఆడు మనోడే మా తమ్ముడే అని అన్నీ తెలుసు. అయ్యో మరి ముందే చెప్పాలి కదా. తినట్టు నెత్తి ఊరిగిస్తా ఒకటి. నువ్వే ముందు చెప్పలేదు, నేనేం చేయాలి? అయితే నేను వర్షం కొడుతుంది బయట కత్తిగా శనగపోయింది బజ్జీ తీసుకుంది ఇంట్లో. బజ్జీలు వేసుకొని తింటావా? తెచ్చావా? పైసలు దుకాణం పైసలు ఎందుకే మిరపకాయలు ఉన్నాయి ఎందుకన్నా? మిరపకాయలు లేవు. శనగపిండి అయితే ఏ ఊక గిట్ల నీకు ఉద్దర పెడితే మా అవ్వ సామాన్ అంతా ఏమైందని తిడుతుంది. మీ అవ్వకి చెప్పు మనదేనా రూపాయలు సోడి రూపాయలు అయితే మంచి లేదు. ఏ సోడా? ఆ సోడా బజ్జీలు తినద్దు, అంత కడుపు బిపాడవుతుంది. సరే ఆ సోడా తినే కానీ నేను పిండి చోపు అదే అంత శనగపిండి నూనె పక్కటి కిలో అంతది సరేనా? ఏంది అవన్నీ అడుగుతాను? పైసలు ఏంది నన్ను పైసలు అడుగుతున్నావు? మరి పైసలు లేకపోతే ఖాతా పెట్టు, ఖాతా రాత్తా. నన్ను పైసలు అడుగుతున్నావు అని ఎట్లా మనం లగ్గ చేసుకుంటాం కానీ అరకట్లా కడేసుకుంది పో. ఖాతా రాయాలా మరి? రాసుకో ఖాతా రాసుకో 100 200 రాసుకో. ఏమవుతుంది పైసలు జోకు అది కిలో జోకు మరి ఇప్పుడు ఖాతా అంటున్నాగా కానీ వేస్ట్ ఫెలో ఎప్పుడు ఇట్లా ఎత్తాడు. తిరుగుతున్నా నువ్వు బాగా డేంజర్ ఉన్నాయి. ఎప్పుడు సెట్ చేసినావి? ఓరు వారి మన గడ్డకు వినాయకుడిని పెట్టాం కదా కొబ్బరికి ఇవ్వడానికి వచ్చిర్రా మన ప్రసాదం పెట్టింది తిన్నా మళ్ళీ తెచ్చి పెట్టిందిరా లైట్ తీసుకున్న దేవుని కాడ అనుకున్నా మళ్ళీ ఉన్నాడు పులిహోర పట్టుకొచ్చిర్రా పులిహోర తినకొద్ది పెడతాంది పని మంచిగా నేను ఊరుకుంటాను ఇక ఇది ఉందిరా అనుకున్నా పులిహోర అయిపోయింది నేను మళ్ళీ కలుపుకుని పెట్టిన ఇంకా లైన్లో పడ్డది దారి వచ్చింది వచ్చింది దారి ఇద్దరు అమ్మ ఏమడాడైనా దుకాణాలకు వచ్చారు దుకాణం మనది అయ్యేది జోకుతున్నా పిండి కానీ కానీ ఎప్పుడా థమ్స్అప్ వద్దు ఇంతకుముందు అదనాలి గ్యాస్ స్టవ్ ఇది అద్దాగు ఏంటది మజా కలిపి అదే నువ్వు పెరిపాడు తీసుకుని తీరా లేకపోతే బోర్ 2 లీటర్ల పైన వస్తాయి. మళ్ళీ కాత వస్తుంటే అత్తికంటే బొండు కొత్త బొడి బాగా కొడుతున్నావు ఓకే ఇంకేం కలరా ఒక పెరుగుబడి కర్రెమ్మక పోనికి నేను ఇస్తానా? నీకు ఇచ్చుడు ఎక్కువ అంటే ఇంకా అనుగుడి ఇమ్మంటాడు. నేను చెప్పా అన్న అక్క గట్లా అంటుంది. అక్క కాదురా పాలుతుమ్మక కూడా అదినే సరే అదినే గట్లా నువ్వంటే విలువ లేదు. ప్రేమ అట్లా ఉంటుంది రా నీకు తెలియదురా నీకేం తెలుసురా నీ ఒకటి నా కథలు అని నీ ఖాతాలో రాస్తా మరి ఇయ్యే మళ్ళీ నీ ఖాతా నీ మూనుగా పుట్ట బిస్కెట్లు ఉన్నాయా అదే? కవర్ వేసి ఇటు వరకు పోనా అటు కదా కావాలంతేనా? నువ్వు వస్తావు అదా మరి ఉన్నాను అరే మన తాగు ఫోన్ ఆడతలేదు. ఆ పోరానికి తెలియద్దని నేను సీరియస్గా మాట్లాడితే నువ్వు తెలిసేటట్టు మాట్లాడతాను. తలకాయ పని చేస్తాను నీకు అందరికి ఏం చెప్తాను? ఆడేమన్నా తెలుసానే దుకాణంలో పూర్ ఉంది చూద్దాం అన్నాడు. నాకు ఇప్పుడు ఇంకోటి చెప్తే ఇజ్జత్ మనం పోద్ది అందుకే చెప్పినాను నేను మొత్తం మాసాలు కానీ పోయిగా బజ్జీలు చేసుకొని తినిపో. నీకు పట్టుకోవాలి అనుకోరండి నువ్వు పోయి నుంచి ఫస్ట్ అందరు చూస్తే అనుకుంటారు పో వాళ్ళకి వచ్చినావు ఏమనుకుంటారు అడ్లు ఎత్తుంది ఒకటి పారా పోదా
రా. ఏం మాట్లాడుకుంటారు అదా గుసగుస? అరే లవ్ చేసుకుని గట్టిగా మాట్లాడుకుంటారు, నీకేం తెలుసురా? నీకు ఎత్తు తెలుసు, నువ్వు సినిపోరావు, నువ్వు ఇంకా ఏం లేదు నీది వస్తే. ఏంటి ఎటు పోతావు? ఇంకా ఏమన్నా లడ్డూలు ఎత్తైపో అది నువ్వు దిక్కినాయి ఆట అయితే అరే లవ్ చేసుకున్న బాధ ఎట్లుంటే తెలుసారా నీకు? ఇంకో 2 గంటలు టైం ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది. ఎంతసేపు మాట్లాడినా ఈ ఫోన్లో బ్యాలెన్స్ అయిపోవు. మాట్లాడి 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 ఫోన్కి బోర్ కొడుతుంది, మాకు బోర్ కొడతలేదురా. అడిగిపోతుంది ఫోన్ అది ఇప్పుడు కాదు కానీ ఇంటికి పోవాలి పాజిటివా? ఇంటికి పోయి చేస్తావురా బజ్జీ తీసుకుంటా. అరే దాని మీద పొడికి బీర్ అయిపోతే కానీ ఎవరికి చెప్పుకి ముచ్చట తాగిపోతా అంటే చెప్పా ఏ తాగిపిస్తా దాన్ని నువ్వు అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ నచ్చ చూడు చూస్తా అని బొంద పెడతా, అర్థమైందా? బీర్ తాగిపోతా అంటే చూస్తా. దుకాణం మనదే, ఎప్పుడన్నా తీసుకో, ఏం కానీ అబ్బాయి రేపు కాదు తీసుకో. ఎదిగినవరా? దుకాణానికి నోటి పోతున్నావురా? నేను దుకాణంలోకి పోతున్నా. అవ్వ కొద్దిగా గోధుమ పిండి అది దేపోరా సామాను బజ్జీలు ఎత్తాను. ఏం పట్టుకొస్తున్నావు బారా? శనగపిండి నూనె ప్యాకెట్ మనం ఎందుకు దుకాణకు? అగో నీకెప్పుడు చెప్పిందిరా అవ్వ? నీకెందుకురా? నేను ఆనబడుతుంది కదా, నేను గాయించుకుంటా, నేను పట్టుకుని వస్తున్నా, నాకు గాయించలేదారా? అని దుకాణం మనదేరా, నీకెందుకు పాపా మనదా? నువ్వు ఎప్పుడు పెట్టినవరు? ఎంతైనా మీ తమ్ముడు అదృష్టమేనే. నువ్వు బాగా ఉన్నావురా కరుణాకర్. సామాన్ తెస్తేనే అదృష్టవంతం అవుతారా? ఇది పిసుడునేవరా? నువ్వు అంట పట్టుకుంటేవరా భీమా? వాడు గట్లా అంటే నువ్వు పట్టుకుంటావు. నడపా సామాన్ తెస్తున్నావు ఇంటికి పైగా. సరే అవురా నేను అమ్మాని ఎంతసేపు నువ్వు ఇప్పుడు వచ్చినావురా? గింతసేపు ఏం చేసినావురా? అవ్వ నేను తీసుకుంటాను వేయండి, కానీ బాగా తమ్ముడు తీసుకున్నాడు, నాకు ఎదురాడు నీటా వెనకవాడి. అరే నీకేలా భలే బుద్ధి పుట్టిందేవురా? నీ అమ్మ నువ్వు భలే మాట్లాడితే ఆన కొట్టింది, బుద్ధి పుట్టింది, మీరు విందామని ఇటు చెప్పిండు, పట్టుకుని వచ్చినావు, దానికి ఏమవుతుంది? నువ్వు మరి దగ్గర పైసలు ఎక్కడిరా? పైసలు ఎందుకమ్మా? ఆ దుకాణం మీదంటే నువ్వు భలే మాట్లాడుతావు. ఏంటి పిల్లగా బౌరుకుల మాటలు మాట్లాడతావు? దుకాణం మాదా? నువ్వు మలగిట మాట్లాడేవు నీ. కానీ నీకు తలకా పని చేస్తున్నారా? ఆడ నాతో కట్టినా అన్నావు, ఇప్పుడు మావతో కట్టినా అంటున్నావురా? ఇంకెట్లా అనాలే? మన గణపతి పండుగకి మేము ఇంకా పట్టకైందే దుకాణం, నీకు తెలియదు. అవురా? ఆ దుకాణంలో పోటీ సిడి చేసినావా ఇంద్రా? ఎవరురా నువ్వు చెప్. అవ్వా ఇదేమో చేసిండే, నాకు డౌట్ వస్తుంది. ఓ పోడా పిస పిస కథలు పడుతున్నావా? ఏదన్నా ఉంటే డైరెక్ట్ చెప్పు, అసలు లెక్కలు బంద్ చేయి నువ్వు. ఓ నలమొక పడా తప్పు చేసి నాడకు మొక్క వేసుకుంటే చేసిన తప్పు ఈజీగా కాదు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారా? నువ్వు మలగిట చేస్తే ఓ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళబడతాడు, ఏమనుకుంటాను? ఏంటిదమ్మా తిరుపతి అన్న ఇంట్లోకి వెళ్ళి వెళ్ళబడతావా? తిరుపతి ఎంత మంచి పని చేసినా తెలుసా నీకు? మీకు దుకాణ సామాన్ నెలకి ఎంత అయితే చెప్పినా ఒకసారి? 4000 అవుతుంది. 4000 అవుతాయి మీకు దుకాణ సామాన్ ఫ్రీ. ఇప్పుడు వీడికి 200 రూపాయలు ఫ్రీ. ఒకటి వంటి ఒకటి ఆఫర్ ఇస్తారా? గట్లా కాదమ్మా, తిరుపతి అన్న దుకాణం సెట్ చేసిండు, ఇప్పుడు నీకు కోడలు కాబోతుంది. కూడా కాబోతుందా? మరి చెప్పలేవు నాయన గట్లా అని. నువ్వు ఏడుంటే ముచ్చట కోడలు మరి ఒకసారి తీసుకొచ్చేంద్రే మన ఇంటికి. ఎంత పని సిటికే తిరిగి వస్తుంది. మాకు చెప్పకనే పోతుంది ఈ ముచ్చట, నేను కోపానికి రావాల్సి. సరే కానీ వచ్చినప్పుడు లడ్డుల పక్కన ఎందుకు? అవ్వంటే కొద్దిగా నాకు ఇష్టం. వస్తున్నాయి అందుకే లడ్డుల ప్యాకెట్ ఎత్తినా నాకు లడ్డీల పార్టీ కావాలంట. నీకేం కావాలా? నాకు ఒకటి అంబారు నాకు అదే ఇష్టం అన్న. పెరుగు ప్యాకెట్ నువ్వు ఇస్తే రాంగ తాగుతుంది. ఎత్తదిరా మా ఉంది దుకాణం మరదలనే. మనకి లడ్డు ఎంత ఇష్టమో నాకు అంబారు కావాలరా. మధ్యలో తీయమ్మను మిరపకాయలు అరక టైపు కావాలి, మళ్ళీ మిరపకాయలు దుకాణం వేస్ట్ గా నువ్వు కూర్చో. ఏం చెప్తున్నా కూర్చోక? అంత ఉడకపోతుంది, అందుకనే బయట కూర్చున్నా. తిరిగిపో. ఏ నెల మొగపడా ఎందుకు అదురుతాను? ఎవరైనా నువ్వు తెట్టుంటది. నీకోసం వచ్చిన, నేను దుకాణంలోకి వచ్చిన, ఎవరితో నాకేంది? నన్ను మందిలో బదనం చేసేటట్టే ఉన్నావు కానీ బదనం చేసి కాదు, రాత్రి కలవాలి నిన్ను. ఏంది ఏం మాట్లాడతాను? తలకాయ పని చేస్తానా? చెంప వెళ్తుంది వేస్ట్ పిల్ల.
ఏంది నా సింపల్ పడతా కొట్టు కొట్టు ఒకసారి కొట్టు దా దా అంత ఏంది ఇయ్యాల నువ్వు ఇట్లా చేస్తానో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? చూడండి చూస్తేంది ఆ దుకాణ పూర్వం తిరుపతిలో మొత్తం డామ్ డామ్ ఊళ్ళో మొత్తం అందరు గెలవాలి ఎన్ని రోజులు దాచుకుంటావు ప్రేమ అంటే నువ్వేమన్నా తాగొచ్చినవా? ఎందుకు ఇట్లా చేస్తాను? తాగలే ఇట్లా పడతా బరాబరి అంకుల్ చూస్తారు. చూడండి అందరు రారే చూడండి డోర్ వేసుకుంటే చూడరా ఇలా రేపు వెళ్తుంది తెలియదు అందరికి లవ్ చేసేది మరే లవ్ కొవ్వు మీరేవాడు జీతాలు ఖరాబ్ అవుతున్నాయి అందరి రేపు మళ్ళా ఏమన్నది అది ఏమన్నది ఏముందిరా ఇంకా బాగా కూర్చొని తింటాదిరా ఇచ్చి ఒకది ఇప్పుడు అయితే ఏమన్నది అది అంటుంది పొద్దుకి రమ్మంటే బుద్ధికి రమ్మంటావా అని కూడా దానికి పెయిన్లు బాగా పడినాయిరా లగ్గమైనాక ఎట్లా పడాయా అందుకని రాత్రి మన పెయిన్లు వచ్చడానికి వేరే అర్థం వేసుకుంటేవరా అదే పెయిన్లు తర్వాత అను తనకెళ్ళేవరా నీకు కొడుకోది ఎంత ఆగు ఫోన్ ఎత్తా హలో ఏమైంది దుకాణం గుర్తు చెల్లి ఎవడు కూర్చున్నాడా ఉరుకుతున్నావు దుకాణాలకు అయితే నేను పొద్దుకురా కలుద్దాం రావా బంద్ చేస్తావు నేను ఎక్కడ దొరకను అక్కడ దొరకడతావు నేను నువ్వు మా దొరుకుతావన్నా కానీ నువ్వు రెడీ అయ్యి ఉండు మావ తీసుకురమ్మన్నది రాగా నూనె వేసుకో ఆ నెత్తికి నూనె పెట్టిస్తా మావతోని సరేనా కానీ కాదు కనుక నూనె ఎందుకే పెట్టడానికి రా దేనికి నెత్తికి రా మెంటలోడా నీకేం తెలియదేవరా అది పెట్టి నూనె మంచి నెత్తి చూసినా అనుకో పెయిన్ మొత్తం వస్తాయి ఏమనుకోసానికి నీకేం తెలుసురా అమ్మ అవ్వా అవ్వా కోడలు వచ్చిందా అవరా వచ్చింది వచ్చిన టూలు నీ పేరేం పేరు బుజ్జి? నా పేరు గంగి. అయ్యో గా పేరు పెట్టారు మోటు. అబ్బా ఆంటీకి అట్లా అనకండి, మా నాన్నమ్మ పేరు గంగి అట, అందుకే మా అయ్య నా పేరు అదే పెట్టిండు. చుట్టూ ఆరోగ్యమా ఎట్లుందో మోటు? అయితే అది అవ్వ పేరే మోటుంది కానీ పొల్ల అయితే మాత్రం ముద్దుకున్నది. ఈడు జోడు మంచిగా కలిసింది. అయ్యో సిగ్గా గంగి దుకాణంలో సామాన్ బాగానే ఉందా? బాగానే ఉన్నది, ఒక 2-3 లక్షల సామాన్. బియ్యన్న 2-3 లక్షల సామానే ఉందట. అయితే అది అవ్వ గిరాకైతే మంచిగా అయితే అయిపోయా. మరి కొంత సామాను పంపిస్తావు మనకు? సామాను అయిన వరకే మారేది చూస్తాను, అంత అతుకులో పెట్టినావు అన్ని. గట్ల కాదంటీ, మన ఇంట్లోకి సామాన్ తీసుకొని వస్తే నాకు ఏమనిపించేది. అలా దోస్తుగాళ్ళు అందరిని తీసుకొని వస్తాడు. థమ్స్అప్ బాటిల్, పెరుగు ప్యాకెట్, పాల ప్యాకెట్ అని అన్ని అల్లగొని పట్టుకొని పోతాడు. పొంగుతాండేమో మంచి పేరు రావాలని, అలా లూటి మాపు చేస్తే ఎట్లుంటుందిరా? అయితే అది మొదలు తలకాయ గట్టం చేస్తాడు. అది అన్ని పోని కానీ పెద్దోనికి ఛాయ్ అంటే బాగా ఇష్టం. మనకు 2 కిలోలంత చక్కెరను, చాపత్త కూడా, ఓ నూనె పాకటి, కిలంత పప్పు పంపు. నీ అమ్మాయి ఇంటికి వాళ్ళకి మొత్తం లిస్ట్ చెప్తున్నావే, పప్పుదే ఉప్పుదే చక్కెరదే అనుకుంటా. ఎక్కడ కొందా మనం? ఆమె ఎవరిని అడిగింది? కోడల్నే కదా అడిగింది. తీసుకొస్తే ఏమైతుంది? ఓ మాయాలుగా 2 ఒకటనే జల్లే అత్తమ్మ మందికి పంపిపోరా, మన ఇంట్లో కాదు కానీ మందికి పంపిపో. సరే అత్తమ్మ, నేను పంపుతుంది. నువ్వు బండి ఆపు. ఏమైంది? నువ్వు బండి ఆపు ఫస్ట్. ఏమైంది చెప్పు. కాదు, నాకు ఒకటి అర్థం కాదు. మీ వాళ్ళు నన్ను ఇష్టపడతారా లేకపోతే మా దుకాణంలో ఉన్న సామాన్ని ఇష్టపడతారా? ఓ పిసానా, నువ్వంటే నాకు ఇష్టమేనే, కానీ మా వాళ్ళకి దుకాణం అంటే ఇష్టం. నేనేం చేయాలి చెప్పు మరి? కాదు, మీ అవ్వ నన్ను అది తీసుకురా ఇది తీసుకురమ్మని చెప్తాంది. మీ అవ్వకి ఏమనిపించలేదా కొంచెమన్నా? మరి దానికి అవ్వయి ఉన్నారు, అది చూస్తే ఏమనుకుంటారని లేదా?
అబ్బా అంటే మీ అవ్వ మంచిది మా అవ్వ అంతా చెడ్డదా అని నువ్వు లగ్గం దగ్గర ఇట్లా చేస్తే రేపు లగ్గానికి ఎట్లా నువ్వు సరే నువ్వు పోయే చక్క నువ్వు నేను పోతా పోయిగా నీతో నాకు వర్కౌట్ కాదు పో అడు ఉన్నా కూడా అలా నేను